సూర్యాబాయిది రెట్రో మూవీ ఇప్పుడే కంప్లీట్ చేయడం జరిగింది. సినిమా చూశాక నా ఫీలింగ్ చెప్పాలనంటే చిన్న మెదడు చితికింది, పెద్ద మెదడు పిగిలింది, టోటల్గా సినిమా దోపింది అన్నమాట. సినిమా అయితే నాకు నచ్చలేదు ఫ్రెండ్స్, ఏమి నచ్చలేదు అనేటటువంటి ఏంటి మాట్లాడతామేనండి. మొట్టమొదటి ఏంటంటే ఈ సినిమా స్టోరీ అనేటటువంటిది చాలా సింపుల్ అనమాట. హీరో చూసుకున్నట్టయితే మోస్ట్ వైలెంట్ మ్యాన్, మోస్ట్ క్రూయల్, అక్కడ రౌడీ సెటిల్మెంట్లో అన్నింటిలో కూడా తన దాత్కర్ అనమాట. సో వీటన్నిటిని వదిలేసి తన లవర్తో ఎక్కడికైనా బయటకు వెళ్ళి హ్యాపీగా సెటిల్ అవ్వాలి అని అనుకుంటాడు. తను సెటిల్ అయిన తర్వాత తనకు వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, మరి నిజంగానే హ్యాపీగా ఉన్నాడా లేదా అనేటటువంటిది అంతా కూడా మీరైతే మ్యాక్సిమం సినిమాలో చూసేటటువంటి ప్రయత్నం చేయాలి. సో కార్తీక్ సుబ్బరాజు తన యొక్క సినిమాలో ఒక రకమైనటువంటి మార్క్ ఉంటుంది అనమాట. ఉదాహరణకి మీరు ట్రైలర్ కటింగ్ చూడండి, ఒక డిఫరెంట్ కటింగ్లో ఉంటుంది. అంటే మరి తనకు కామెడీ చేసిండా, సీరియస్ చూసిండా అనేటటువంటిది తెలియదు, కానీ సినిమాలో అదంతా కూడా చికాకు దొబ్బిందనమాట. ఫస్ట్ హాఫ్ అంతా కూడా సోది సుతారం చాలా లాగా అనిపిస్తుంది అనమాట. ఇంకెప్పుడు వెళ్తారు కాన్సెప్ట్లోకి అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. ఇంటర్వ్యూలో వచ్చేసరికి ఆ చిన్న ట్విస్ట్ ఏదైతే ఉందో కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉంది. దాన్ని ఇంకా బాగా ఇంప్లిమెంట్ చేసి మన ముందు పెడితే చాలా బాగుండేది, కానీ అలా చేయకుండా దెబ్బేసేసారు అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. నేను సెకండ్ హాఫ్ అయ్యాక భయ్యా అబ్బాబ్బా, ఫస్ట్ హాఫ్ ఎవరైతే సోది అనమాట. అంటే ఆ రౌడీస్ అయినా రౌడీ గ్యాంగ్స్ అయినా వాళ్ళని ఉండి చూస్తున్నా కానీ సీరియస్ అనేటటువంటి ఫీలింగ్ కలగదు. ఉదాహరణకి సూర్యాబాయి జైల్లో ఉన్నప్పుడు ఆ లాంగ్ హెయిర్ పెంచుకొని మంచిగా జబ్బలేసుకొని తను సీరియస్గా కనపడుతారు. తన యాక్టింగ్ బాగానే చేసింది, కానీ మిగతా ఏ యాక్టర్స్ కూడా అంత గొప్పగా నటించేటటువంటి ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు విలన్కి భయపడాలి అనేటటువంటి ఫీలింగ్ మనకు రావాలి కదా, అదైతే ప్యూర్గా ఈ సినిమాలో తీసేశారు అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. అసలుకే బాలేదనమాట. సినిమా కాన్సెప్ట్ అయితే సూపర్ నచ్చింది. వేరే ఊరు వెళ్ళి సెటిల్ అవ్వాలనేటటువంటి కాన్సెప్ట్. ఉదాహరణకి మారి సినిమా కాన్సెప్ట్ కూడా అదేగా, కాకపోతే అక్కడ వైఫ్ అయితే చచ్చిపోతే ఇక్కడ వైఫ్తో వెళ్ళి సెటిల్ కావాలనుకుంటాడు. ఆ కాన్సెప్ట్ ఓకే సూపర్ పర్లేదు అనేటటువంటి ఫీలింగ్ కలిగింది, కానీ దాని ఇంప్లిమెంట్ అయితే పూర్తిగా దొబ్బింది అనమాట. ముఖ్యంగా కార్తీక్ సుబ్బరాజ్ గారు గేమ్ చేంజర్ సినిమాతో రామ్ చరణ్ అభిమానులకి శంకర్ గారి కింద మాదిరి ఒక రాడ్డు దింపారు. ఈ సినిమాతో సూర్యాబాయికి అంతకన్నా పెద్ద రాడ్డే దింపేశారు అనేటటువంటి ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలిగింది అనమాట. మీరు వెళ్ళండి, ఒక సాంగ్ అనమాట, సూర్య డ్యాన్స్ చేస్తాడు, ఆ సాంగ్ మినహాయింపి సినిమాలో అయితే ఆహా అనేటటువంటి ఎలిమెంట్ అయితే ఉంటుందో. క్లైమాక్స్ కూడా ఓకే అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సోసిల్లీ. ముఖ్యంగా చెప్తున్నా కార్తీక్ సుబ్బరాజ్ గారి మార్క్ అయితే ఈ సినిమాలో ఎక్కడా కూడా కానరాదు. ఓన్లీ సూర్య గారి కోసం వెళ్తాం, తన యాక్టింగ్ కోసం వెళ్తాం, తన యాక్షన్ కోసం వెళ్తాం, తన ఎమోషన్స్ కోసం వెళ్తాం అంటే డెఫినెట్గా వెళ్ళి చేసేటటువంటి ప్రయత్నం చేయండి. నా వరకు అయితే నాకు రెట్రో మూవీ కన్నా కంగువా మూవీనే 100 టైమ్స్ చాలా బెటర్గా అనిపించింది, 100 టైమ్స్ చాలా సూపర్గా అనిపించింది. ఇది ఓవరాల్గా ఫైనల్ రివ్యూ అయితే. ఉంటా బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. వందే మాత్రం జై హింద్.